చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష విధియా తిథి ఉదయం 11:05 వరకు, తదుపరి తదియా తిథి. రోహిణీ నక్షత్రం రాత్రి 12:33 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 10:28 వరకు, తదుపరి శివం యోగం. గరచికరణం ఉదయం 11:05 వరకు, తదుపరి వణిజకరణం రాత్రి 9:16 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:31 నుండి 6:56 వరకు, మరలా రాత్రి 5:34 నుండి ఎల్లుండి ఉదయం 7 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:44 నుండి 11:09 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 చంద్రోదయం రాత్రి 7:20 చంద్రాస్తమయం ఉదయం 8:03 అభిజిత్ ముహూర్తం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:20 వరకు, మరలా మధ్యాహ్నం 12:23 నుండి 1:08 వరకు. రాహుకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 7:43 నుండి 9:08 వరకు. యమగండం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:17 వరకు. రేపు మాస కృత్తికా వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఏకారగళ దోషం ఈ రోజు రాత్రి 3:28 నుండి రేపు రాత్రి 10:28 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం విశాఖ నక్షత్రంలోనూ, చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.